ముందుగా వార్త చూద్దాం. విధుల పట్ల బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటూ 4 టీచర్లను సస్పెండ్ చేసినట్టు గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెదకాకాంలోని యాదవపాలెంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈ నెల 12వ తేదీన ఇనప గేటు పడి తీవ్ర గాయాలతో విద్యార్థిని చికిత్స పొందుతున్న ఘటన మీద విద్యాశాఖ అధికారులు నివేదికను జిల్లా కలెక్టర్కి అందజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాల హెచ్ఎం డి శ్రీనివాసరెడ్డి, టీచర్లు మగతాల ఉమామహేశ్వరి, మద్దినేని ఉమామహేశ్వరి, టి ఉషశ్రీని సస్పెండ్ చేశారు. అధికారులు చెప్పిన లెక్క ప్రకారం పెదకాకాని యాదవపాలెం ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న బాలిక శుక్రవారం ఇంటర్వెల్లో తినుబండారాలు కొనుక్కునేందుకు హెచ్ఎం శ్రీనివాసరెడ్డిని అనుమతి కోరింది. ఆయన అనుమతించకపోవడంతో ఆ బాలిక మరొక బాలిక షేక్ మౌషీనాతో కలిసి గోడ దూకి తినుబండారాలు కొనుక్కునేందుకు వెళ్లారు. ఆ టైంలో మౌషీనా గోడ కానించి ఉన్న ఇనప గేటును పట్టుకోవడంతో ఆ గేటు మౌషీనాపై పడి తలకు గాలికి గాయమైంది. చెవి నుండి రక్తం కారడంతో చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన మీద విద్యాశాఖ అధికారులు నివేదిక కోరితే ఇది ఇచ్చారు. ఇందులో అసలు హెచ్ఎం తప్పేంటి నాకు అర్థం కాల, టీచర్ల తప్పేంటి? అందులో ఎవరో ఒకళ్ళు మీరు చర్యలు తీసుకోవాలి కాబట్టి తీసుకుంటున్నట్ట. అసలు విచిత్రమైనటువంటి పరిస్థితే. వెళ్ళొద్దు అన్నారు, మిగతా స్టూడెంట్స్ని అలౌ చేసి ఈ అమ్మాయిని ఒక్క అమ్మాయినే వద్దంటే తప్పు. టీచర్లకి బంక్ కొట్టి గోడ దూకి తనిళ్ళి ఆ టైంలో వేసుకున్నప్పుడు ఆ పిల్ల తప్పు అవుతుంది, లేదా ఆ పిల్లని అట్లాగా సరిగ్గా పెంచకపోవడం తల్లిదండ్రులు తప్పు అవుతుంది. కానీ అందులో మధ్యలో మాస్టర్ల తప్పేమవుతుంది, హెడ్ మాస్టర్ గారు తప్పు ఎందుకు అవుతుంది? వాళ్ళ మీద చర్య తీసుకోవడం ఏంటనేది అర్థం కాలేదు. అంటే ఏదో ఒకటి ఒకళ్ళని సంతృప్తిపరచాలంటే ఇంకొకళ్ళని శిక్షించాలి, తప్పు చేయకపోయినా శిక్షించాలి. హెడ్ మాస్టర్ గారు బాధ్యతాయుతంగా వ్యవహరించాడు అందుకని శిక్షిస్తారా? టీచర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించినందుకు శిక్షిస్తారా? ఇది ఎక్కడ ధర్మం?